ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్‌తో ఉన్నారో, అలానే ఒక పాసివ్ ఇన్‌కమ్ క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారో, మే 1 నుంచెల్లి నేనొక కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇది ఓన్లీ 10 మెంబర్స్‌కి మాత్రమే ఛాన్స్ అనేది ఉంటుంది. సో, ఎవరైతే సీరియస్‌గా యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారో, నేను వాళ్ళతో 1-1 కాల్ అనేది మాట్లాడిన తర్వాతనే, నేను మీకు హెల్ప్ చేస్తానా? చెయ్యనా? అని తెలుసుకున్న తర్వాతనే, నేను నా కమ్యూనిటీలోకి మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ బాక్స్‌లో మీ డీటెయిల్స్ అనేది ఇవ్వండి. లేదా బయోలో నా వెబ్‌సైట్ లింక్ అనేది ఉంది. అక్కడికెళ్ళి మీరు డీటెయిల్స్ అనేది ఫిల్ చేయవచ్చు. నేను మిమ్మల్ని కనెక్ట్ అవుతాను. మీరు డిజిటల్ మార్కెటింగ్ చేయాలి అనంటే కంపల్సరీగా మీకు ఫేస్‌బుక్ అకౌంట్ అనేది ఉండాలి. ఫేస్‌బుక్ అకౌంట్‌లో పేజ్ అనేది ఉండాలి. సో, ఆ పేజ్ అనేది ఎలా క్రియేట్ జేయాలి? ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తాను. ఈ వీడియోని ఎవరైతే చివరి వరకు చూడాలి అనుకుంటున్నారో కామెంట్ బాక్స్‌లో టీటీఈ అని టైప్ చేయండి. అలానే మీరు ప్రెజెంట్ ఏదైనా బిజినెస్ అనేది రన్ చేస్తున్నారా? కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు డే 10 ఆఫ్ 30 డేస్ డిజిటల్ మార్కెటింగ్ సిరీస్. దీంట్లో మీకు డిజిటల్ మార్కెటింగ్ బేసిక్ నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో చూడండి, ప్రతి ఒక్కరికి ఫేస్‌బుక్ అనేది ఉంటుంది. సో ఇది ఫేస్‌బుక్ ప్రొఫైల్. కాకపోతే పేజ్ అనేది ఎలా క్రియేట్ చేయాలి మీకు తెలియదు. సో పేజ్ ఎలా క్రియేట్ చేయాలి అనంటే, మీకు ఫేస్‌బుక్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్‌లో మీకు 9 డాట్స్ కనిపిస్తాయి. ఇక్కడ మీకు రైట్ సైడ్‌లో 9 డాట్స్ అనేది కనిపిస్తాయి మీ ప్రొఫైల్ పక్కన. ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు కింద ఆప్షన్స్ అనేటివి రావడం జరుగుతుంది. సో చూడండి, ఇక్కడ ఈవెంట్స్, ఫ్రెండ్స్, గ్రూప్స్, న్యూస్ ఫీడ్స్ తర్వాత పేజెస్ అనే ఆప్షన్ ఉంది గదా! సో దీన్ని క్లిక్ చేసినా మనం పేజ్ అనేది క్రియేట్ చేయవచ్చు. ఇక్కడ పేజ్ క్లిక్ చేసినా పేజ్ అనేది క్రియేట్ చేయవచ్చు. క్లియర్. సో నేను ఈ పేజెస్ పైన క్లిక్ చేస్తున్నా. పేజెస్ పైన క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ నాకొక పేజ్ అనేది నేను క్రియేట్ చేసుకున్నాను. సో డిజిటల్ ఫ్రీడమ్ అని చెప్పి ఒక పేజ్ అనేది నేను నా బిజినెస్ రిలేటెడ్‌గా క్రియేట్ అనేది చేసుకున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో మీకు ఇంకొక కొత్త పేజ్ ఎలా క్రియేట్ చేయాలి అనేది ప్రాక్టికల్‌గా చూపిస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలానే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు మీరు కొత్త బిజినెస్ పేజ్ ఒకటి క్రియేట్ చేయాలి అనంటే, మీకు లెఫ్ట్ సైడ్‌లో లైక్ ఏదైతే ఈ డాష్‌బోర్డ్ ఉందో లెఫ్ట్ సైడ్‌లో మీకిక్కడ క్రియేట్ ఏ న్యూ ప్రొఫైల్ ఆర్ పేజ్ అని కనిపిస్తుంది గదా! దీనిపైన మీరు సెలెక్ట్ అనేది చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఇలా వస్తుంది. సో న్యూ ప్రొఫైల్ ఆర్ పేజ్. పర్సనల్ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేయాలి అనుకుంటున్నావా? లేదా పబ్లిక్ పేజ్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నావా? సో బిజినెస్ రిలేటెడ్‌గా కాబట్టి పబ్లిక్ పేజ్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత మీకు కింద ఇక్కడ మీ ఫేస్‌బుక్ అకౌంట్ ఏదైతే ఉందో అది ఇక్కడ చూపిస్తది. సో దాంతోటి ఎగ్జిస్టింగ్ అనేది అవుతది. ఆ తర్వాత నేను నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ అనేది క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ న్యూ పేజ్. క్రియేట్ ఏ పేజ్ టు ఎంగేజ్ న్యూ కస్టమర్స్ అండ్ ఫ్యాన్స్. సో పేజ్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాము అనంటే, కొత్త ఆడియన్స్‌తో, కొత్త కస్టమర్స్‌తో ఎంగేజ్ అవ్వడానికి ఈ పేజ్ అనేది మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనం వాళ్ళ ఇన్‌సైట్స్ చూడొచ్చు. వాళ్ళ యాక్సెస్ అనేది మనం క్రియేట్ చేయవచ్చు. ప్రొఫెషనల్ టూల్స్ అనేవి దీంట్లో ఎక్కువగా ఉంటాయి. సో చాలా మంది పీపుల్‌కి మనం ఇక్కడ నుండి రీచ్ అనేది అవ్వచ్చు. క్లియర్. సో నేను గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేస్తున్నాను. గెట్ స్టార్టెడ్ పైన నేను క్లిక్ చేసిన తర్వాత లైక్ ఇప్పుడు చూడండి, క్రియేట్ ఏ పేజ్. క్రియేట్ ఏ పేజ్ లెఫ్ట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేయండి. యువర్ పేజ్ ఈస్ వేర్ పీపుల్ గో టు లెర్న్ మోర్ అబౌట్ యూ. ఈ పేజ్ ఎందుకోసము అనంటే, జనాలు లేదా ఆడియన్స్ లేదా కస్టమర్స్ మీ గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి మీకిది యూజ్ అవుతుంది. క్లియర్. సో మేక్ ష్యూర్ దట్ యువర్ హాస్ ఆల్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ దే మే నీడ్. సో మీరు ఏం ప్రొవైడ్ చేస్తారు? ఏ సర్విస్ అనేది ఇస్తారు? మీకు ఏ బిజినెస్ అనేది ఉంది? సో దాని గురించి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లో యాడ్ చేయండి అని చెప్తుంది. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి పేజ్ నేమ్. పేజ్ నేమ్ అనేది రిక్వైర్డ్. సో మీరు మీ పేజ్ నేమ్ ఏమివ్వాలి అనుకుంటున్నారో ఆ నేమ్ అనేది ఇవ్వండి. సో నేను జస్ట్ శివ జాడి అని ఇస్తున్నాను. నా నేమ్ ఇస్తున్నాను. మీకు మీ బిజినెస్ రిలేటెడ్‌గా లేదా మీకు మీ నేమ్‌తోని కావాలా? ఎలా అయినా మీరు ఇవ్వచ్చు. ఓకేనా? ఆ తర్వాత కేటగరీ ఏంటి? కేటగరీ ఏంటి? మీరు ఏదైనా ప్రొడక్ట్స్ సేల్ చేస్తున్నారా? లేదంటే ఏదైనా సర్వీసెస్ అనేది ఇస్తున్నారా? లేదా శారీస్ సంబంధించిన బిజినెసా? ఇంటీరియర్ బిజినెసా? సో మీ కేటగరీ ఏంటో అది మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సో నాది ఎడ్యుకేషన్ గాబట్టి, సో నేను ఎడ్యుకేషన్ అని కీవర్డ్ నేను ఎంటర్ చేసిన తర్వాత నాకిక్కడ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్
తర్వాత వెబ్‌సైట్, ఎడ్యుకేషన్ వెబ్‌సైట్. సో, సోషల్ మీడియా ఏజెన్సీ. సో, నేను ఇవి సెలెక్ట్ జేసుకుంటున్నాను. నా కేటగరీ దీని కిందకొస్తది గాబట్టి, నేను ఇవి సెలెక్ట్ అనేది జేసుకుంటున్నాను. సో, మీ కేటగరీ దేని కిందకొస్తదో మీరు ఆ కీవర్డ్స్ అనేది టైప్ జేయండి. ఇక్కడ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి. మీకు అక్కడ చూపెట్టిన కీవర్డ్స్ మాత్రమే మీరు సెలెక్ట్ జేసుకోవాలి. అంటే మీ బిజినెస్‌కి రిలేటెడ్‌గా. ఓకేనా? మీరు ఓన్‌గా సెర్చ్ చేసిన కీవర్డ్స్ అనేటివి అక్కడ రావు. క్లియర్. ఆ తర్వాత బయో అనేది ఆప్షనల్. మీకు కావాలి అనంటే యాడ్ జేసుకోవచ్చు. లేదంటే లేదు. సో, నేను యాడ్ జేస్తున్నాను. హెలో ఏఐ డిజిటల్ మార్కెటింగ్, మార్కెటింగ్ ట్రైనింగ్. ఓకే. సో, నేను నా బయో అనేది రాసుకున్నాను. ఆ తర్వాత క్రియేట్ ఏ పేజ్. ఇప్పుడు చూడండి, మీరు బయో అనేది రాసిన తర్వాత ఇక్కడ చూడండి. మీ యూజర్ నేమ్ వచ్చేసి శివ జాడి అని యాడ్ అయిపోయింది ఇక్కడ. శివ జాడి అయిపోయింది. మీరేదైతే బయో రాసారో, హలో వెల్కమ్ టు మై పేజ్. ఐ యామ్ శివ జాడి. ఐ యామ్ ఏ డిజిటల్ కోచ్ ఇన్ తెలుగు హూ వాంట్ టు మేక్ ఏ పాసివ్ ఇన్‌కమ్ ఫర్ దెమ్ విత్ మై ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. ఐ హెల్ప్ దెమ్. సో, ఇలా నేను బయో అనేది ఇచ్చాను. సో, ఇచ్చిన తర్వాత క్రియేట్ పేజ్. క్రియేట్ పేజ్. క్రియేట్ పేజ్ అన్న తర్వాత మనకి ఒక లైక్ సెకండ్స్ పడతది పేజ్ అనేది క్రియేట్ అవ్వడానికి. సో, ఇక్కడ చూడండి, శివ జాడి వాస్ క్రియేటెడ్. యూ కెన్ నౌ యాడ్ ఇమేజెస్ ఆర్ గో టు యువర్ పేజ్ టు యాడ్ మోర్ డీటెయిల్స్. సో, పేజ్ అనేది క్రియేట్ అయింది. పేజ్ అనేది క్రియేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఫినిషింగ్ సెటప్ యువర్ ప్రొఫైల్ పేజ్. ఓకేనా? సో, ఇక్కడ కాంటాక్ట్, వెబ్‌సైట్, మీకేమైనా వెబ్‌సైట్ ఉంటే మీ వెబ్‌సైట్ లింక్ అనేది ఇవ్వచ్చు. ఒకవేళ వెబ్‌సైట్ ఏమైనా లేకపోతే నో ప్రాబ్లమ్. ఇండియా. సో, ఫోను నంబర్ అనేది ఇవ్వండి. సో, ఫోను నంబర్ అనేది ఇచ్చాను. ఆ తర్వాత ఈమెయిల్ అడ్రెస్ ఇవ్వండి. ఈమెయిల్ అడ్రెస్ ఇచ్చిన తర్వాత లొకేషన్ అనేది అడుగుతుంది. సో, మీ లొకేషన్ అండ్ అడ్రెస్ అనేది టోటల్‌గా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ బిజినెస్ అనేది ఎన్ని హవర్స్ అవైలబుల్‌గా ఉంటుంది. సో, ఒకవేళ ఆల్‌వేస్ ఓపెన్ అట్ సెలెక్టెడ్ అవర్సా? సో, ఓపెన్ అట్ సెలెక్టెడ్ అవర్స్ కాబట్టి ఓపెన్ సెలెక్ట్ అనేది అనండి. మండే టు క్లోజింగ్ ఎప్పటి వరకి? సో, మండే 10, క్లోజింగ్ 10. ఓకే. క్లోజింగ్ ఇక్కడొచ్చేసి లైక్ ఇది 24 అవర్స్ ఉంటుందా? క్లోజింగ్ 10:15. ఓకేనా? సో, ఓపెనింగ్ 10 మళ్ళీ. సో, అన్నిటికి మీరు మీ టైమింగ్స్ ఏవైతే ఉంటుందో అది మీరు సెలెక్ట్ అనేది జేసుకోండి. సో, ఎగ్జాంపుల్ నేను చిన్న రెండిటికి చూపెడుతున్నాను అంతే. సో, ఇవన్నీ మీరు ఫిలప్ అనేది జేసుకొని జస్ట్ సేవ్ అనండి. సేవ్ అన్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ పైన క్లిక్ జేయండి. నెక్స్ట్ పైన క్లిక్ జేసిన తర్వాత మీకిక్కడ యాడ్ ప్రొఫైల్ పిక్చర్ అండ్ యాడ్ కవర్ ఫోటో అనేది అడుగుతుంది. సో, నేను ప్రొఫైల్ పిక్ ఒకటి యాడ్ జేస్తాను. సో, నా ప్రొఫైల్ పిక్ అనేది యాడ్ జేశాను. ఆ తర్వాత కవర్ ఫోటో గూడా నేను యాడ్ జేస్తాను. సో, కవర్ ఫోటో గూడా నేను ఆల్రెడీ డిజైన్ జేసి పెట్టుకున్నాను. సో, కవర్ ఫోటో గూడా యాడ్ జేస్తాను. జస్ట్ 1 సెకండ్. ఓకే. కవర్ ఫోటో గూడా నేను యాడ్ జేశాను. క్లియర్. సో, లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు, లెర్న్, ఇంప్లిమెంట్, ఎర్న్, గ్రో యువర్ బిజినెస్ 10x ఆర్ లేదా మేక్ పాసివ్ ఇన్‌కమ్ విత్ డిజిటల్ మార్కెటింగ్ అని నేను క్రియేట్ అనేది జేయొచ్చు. ఓకే. సో, ఇప్పుడు మీకు గనక ఈ ప్రొఫైల్ పిక్ ఎలా డిజైన్ చేయాలి, ఈ కవర్ ఫోటో ఎలా డిజైన్ చేయాలో తెలియకపోతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ జేయండి. సో, నెక్స్ట్ రేపటి వీడియోలో ప్రొఫైల్ పిక్, ఫేస్‌బుక్ ప్రొఫైల్ పిక్ ఎలా క్రియేట్ జేయాలి? దాని సైజెస్ ఏంటి? ఆ తర్వాత కవర్ ఫోటోస్ ఎలా డిజైన్ జేయాలో కంప్లీట్‌గా రేపటి వీడియోలో జెప్తాను. సో, అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పుడు నెక్స్ట్ నేను క్లిక్ జేస్తున్నాను. నెక్స్ట్ అనేది నేను క్లిక్ జేసిన తర్వాత ఇక్కడ వాట్సాప్ నంబర్ అనేది అడుగుతుంది. కనెక్ట్ వాట్సాప్ టు యువర్ పేజ్. సో, ఎందుకంటే పేజ్ పైకి ఎవరైతే వస్తారో సో, వాళ్ళు మనకి డైరెక్ట్‌గా కనెక్ట్ అవ్వడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో, అందుకే ఇక్కడ వాట్సాప్ నంబర్ గూడా నేను యాడ్ జేస్తున్నాను. సో, నా వాట్సాప్ నంబర్ నేను ఇక్కడ ఇస్తున్నాను. ఓకే. ఇప్పుడు కోడ్ అనేది వస్తది. సో, గెట్ ఏ కోడ్ అంటే మీకొక ఓటీపీ అనేది వస్తది. అది ఎంటర్ చేసిన తర్వాతనే మీ పేజ్ అనేది వెరిఫై అవుతది. సో, వాట్సాప్‌కి లైక్ ఓటీపీ కోడ్ అనేది వస్తది. 303555 కన్ఫర్మ్. ఇలా కన్ఫర్మ్ అనేది జేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత యువర్ వాట్సాప్ అకౌంట్ ఈస్ కనెక్టెడ్ టు యువర్ పేజ్. ఓకే. సో, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ పైన క్లిక్ జేయండి. సో, పేజ్ హెల్త్ ఈస్ గుడ్. సో, యాడ్ ఫ్రెండ్స్ లెటర్ టు హెల్ప్ గ్రో యువర్ పేజ్. సో, ఫ్రెండ్స్‌ని లేట్‌గా యాడ్ చేద్దాం.
తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ కూడా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ డన్ అని టైప్ చేయండి. జస్ట్ డన్ అని క్లిక్ చేయండి. మీ ఫేస్‌బుక్ పేజ్ అనేది రెడీ అయింది. చూడండి మీ ఫేస్‌బుక్ పేజ్ అనేది రెడీ అయింది. ఇక్కడ ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్, ఇన్‌సైట్స్, యాడ్ సెంటర్స్, క్రియేట్ యాడ్స్. ఇది ఎందుకోసం మనం డిజైన్ చేసాము అనంటే ఫేస్‌బుక్ పేజ్ అనేది మీరు యాడ్స్ రన్ చేయాలి అనంటే కంపల్సరీ ఫేస్‌బుక్ పేజ్ ఉండాలి. సో, ప్రొఫెషనల్ పేజ్ ఉండాలి. ఆ తర్వాత దీన్ని మెటా బిజినెస్ సూట్‌కి మనం కనెక్ట్ అనేది చేయాలి. సో, ఆ మెటా బిజినెస్ సూట్‌కి మనం ఎలా కనెక్ట్ చేయాలి? అసలు మెటా బిజినెస్ సూట్ అంటే ఏంటి? అనేది మీకు రాబోయే వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తాను. సో, ఈ ఫేస్‌బుక్ పేజ్ అనేది మీరు క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. మీరు లైక్ ఏదైనా బిజినెస్ ఫీల్డ్‌లో ఉన్నా, లేదు మీరు డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్నా, ఇలా మీరు ఒక ఫేస్‌బుక్ పేజ్ అనేది క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. క్లియర్? సో, థాంక్ యూ వెరీ మచ్. అండ్ రేపు ఈ ప్రొఫైల్స్ ఎలా డిజైన్ చేయాలి, ఏంటి అనేది నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తాను. సో, అస్సలు మిస్ అవ్వకండి. థాంక్ యూ. సీ యూ టుమారో సేమ్ టైమ్. వెల్కమ్.